పార్ట్ 5 హిరణ్యకశిపుని సంహారం భక్తుని విజయము. నరసింహుడు హిరణ్యకశిపుడిని పట్టుకుని త్రిముఖ ద్వారానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో రాత్రి కాదు, పగలు కాదు, అది సంధ్యాకాలం. భూమిపై కాదు, ఆకాశంలో కాదు, నరసింహుని మోకాలపై. ఆయుధంతో కాదు, ఆయన చేతి గోర్లతో. అంతే, ఒక్క క్షణంలో అతన్ని చీల్చి చంపేశారు. హిరణ్యకశిపుని గర్వం భస్మమయింది. కాని నరసింహుని ఆగ్రహం తీరలేదు. దేవతలంతా భయంతో వెనకబడ్డారు. బ్రహ్మదేవుడు కూడా శాంతింపజేయలేకపోయారు. అప్పుడు ప్రహ్లాదుడు ముందుకొచ్చాడు. ఓ నారాయణా, నీవే మా రక్షకుడు, నాకు కరుణ చూపించు అన్నాడు. నరసింహుడు తన భక్తుని మాట విని మృదువయ్యాడు. ఆ చిన్నవాడి భక్తిని చూసి ఆనందపడ్డారు. భక్తికి భగవంతుడే లొంగాల్సిందే. అందుకే నరసింహుడు భక్తుని కోసం అవతరించిన దైవ స్వరూపం. మరిన్ని ఆసక్తికరమైన భారతీయ పురాణ కథల కోసం లైక్ చేయడం, కామెంట్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.